ప్రసాద్ రెడ్డి పుట్టగొడుగుల్లాగా ఒకసారి వెలుగులోకి వచ్చిన ఈ కాక్రోచ్ జనతా పార్టీకి కేవలం 4 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ 9 మిలియన్ ఫాలోవర్స్ రావడం యువత శక్తి ఎంత ప్రభావతమో స్పష్టంగా చూపిస్తుంది. అది ఒక సెటారికల్ ఉద్దేశంతో ఆకతాయిలు పెట్టిన ఆకతాయి పార్టీ. దాన్ని వెరీ సీరియస్గా తీసుకోకండి. ఏదైతే ఆప్ పార్టీ ఉన్నదో ఆ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జి గారు యువతను కాక్రోచ్లతోటి పోల్చిండో దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఒక ఆప్ కార్యకర్త ఒక ఆకతాయి ఆలోచనతోటి ఒక సెటేరికల్ ఆలోచనతోటి ఏర్పరిచిన ఆ పార్టీ. దానికి విధి విధానాలు అంటూ కానీ ఏది కానీ లేదు. ఏదో మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో దాన్ని ఒక వైరల్గా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా సభ్యులుగా, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా సభ్యులుగా, బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది సభ్యులుగా అట్లా పార్టీలో జాయిన్ అవుతూ ఒక సరదాపూరితమైన కామెంట్స్ తోటి కాలం గడుపుతున్నారు. అది మరి సీరియస్గా రూపం దాల్స్తుందా, అట్లా సెటైరికల్గా ముందుకు పోతుందా? ఇది బద్ధకస్తుల పార్టీ అని అనౌన్స్ చేసిన వాళ్ళు. అంటే అనౌన్స్ చేయడం అంటే ఏదో ప్రజల మధ్యకు వచ్చో ప్రజావేదికలు ఎక్కువ చెప్పలేదు. సెటారికల్గా ఆ పార్టీ నియమ నిబంధనలు ఉంటాయి కదా, అందులో బద్ధకస్తుల పార్టీ అని అట్లా దాన్ని ఒక సెటారికల్గా వాడే ప్రయత్నం చేసిండు. కాబట్టి ఇప్పుడు అంతా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మయం. ఏదన్నా సెటారికల్ పేలితే దాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ చేయడానికి సులువు అయిపోతుంది. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ అనడంలోనే దాని ఉద్దేశము ఇది ఒక సెటారిక్ వర్డ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇందులో సీరియస్ యువత ఉన్నదనో, సీరియస్ పాలిటిక్స్ చేయబోతున్నారనో, దేశాన్ని మార్చబోతున్నారనో ఇదంతా కాదు. అది జస్ట్ సెటారికల్ వర్డ్ తోటి పెట్టింది. కాబట్టి దాన్ని మీరు బాగా సీరియస్గా తీసుకొని ఇదే పనిగా మెసేజ్లు పెట్టి యువశక్తి ఇది మొత్తం ఇది విధ్వంసం సృష్టించబోతుంది, మొత్తం ప్రపంచాన్ని మార్చబోతుంది, దేశాన్ని మార్చబోతుంది అని ఒక భావోద్వేగమైన ఆలోచనలు మీరు పడకండి. ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ రెడ్డి మీ మెసేజ్లు అన్నీ చూస్తే అదే అర్థమవుతుంది. ఒకసారి గూగుల్లోకి పోయి కాక్రోచ్ జనతా పార్టీ అని కొట్టి చూడండి. అదొక జస్ట్ సెటైరికల్ పార్టీ. సెటైరిక్ తోటి రాత్రికి రాత్రే పెట్టిన పార్టీ.